ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ ఫలాల గురించి ధ్యానించుకుంటూ ఈ 4వ రోజు 4వ ఫలమైనటువంటి దీర్ఘశాంతం గురించి మనం ధ్యానించుకుందాం. ఇక పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దీర్ఘశాంతము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దీర్ఘశాంతం అనగా అర్థము దీర్ఘశాంతము అనగా మరి ఈ యొక్క మన యొక్క శాంతము పొడవైనదై ఉండాలి. అంటే ప్రియమైన వాళ్ళరా, దీని అర్థం ఏంటంటే మనము ఓర్పు కలిగి ఉండాలి. కనుక శాంతమూర్తులమైనటువంటి మనము, శాంతము వహించేటువంటి మనము ఎంతగా ఓర్పు కలిగి ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దీర్ఘ శాంతము అనగా మన జీవితకాలం అంతా కూడా మనం ఓర్చుకునేటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో ఎన్నో అవమానాలు, నిందలు, శ్రమలు, శోధనలు మన విశ్వాస జీవితంలో ఎదురవుతుంటాయి. ప్రియమైన వాళ్ళరా, అయినప్పటికీ కూడా నిందించిన వారిని మనం నిందించకూడదు. ఎవరైతే నిందించారో వారి కొరకు మనము ప్రార్థించేవారుగా ఉండాలి. కనుక ఇక్కడ గమనించినట్లయితే కనుక మొదటి శతాబ్ద కాలంలో దేవుని పిల్లలు ఎంతగానో వేధించబడ్డారు, బాధించబడ్డారు. అయినా వారు ఓర్చుకున్నారు, సంఘాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు ప్రభువాన్ని గూర్చి చూస్తే ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగిన దేవుడో మనకు అర్థమవుతూ ఉందండి. ఆయనను ఎంతమంది నిందించినా, అవమానపరిచినా, గేలి చేసినా, హేళన చేసినా ప్రభువు మాత్రం ఎక్కడ కూడా వారిని శపించలేదండి. కనుక దేవుడు ఒక మాదిరిని ఉంచిపోయాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భూమి మీద తను చేసిన పరిచర్య అంతటి విషయంలో క్రీస్తు ప్రభువారు ఆయన దీర్ఘశాంతాన్ని కనుబరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక శిష్యులకు మాదిరిగా ఉన్నాడు. మరి ఓర్చుకున్నటలో ఆయన జీవితము ఒక ఎగ్జాంపుల్గా మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని పిల్లలారా, కుటుంబంలో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం ఓర్చుకోవాల్సిన వారం అంటున్నాము. అందరికీ కీర్తన పుస్తకంలో చక్కని మాట, మరి ఓర్చుకో 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 అని మనం పాడుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఎంతో ఓర్పు అనేటువంటిది మనకి ఉండవలసినటువంటి అవసరత ఉందండి. ఎప్పుడైతే ఈ ఓర్పు అనేటువంటిది మనం కలిగి ఉంటామో అది మనలను దేవుని యొక్క బిడ్డలుగా మారుస్తుందండి. ఆత్మఫలములలో 4వ ఫలమైనటువంటి ఈ దీర్ఘశాంతమును మనం కలిగి ఉండాలి. మన బ్రతుకు కాలం అంతా కూడా శాంతం వహించాలి. చాలాసార్లు మనం అంటాం, ఈయన ఎంత శాంతమూర్తండి, కనుక ఎంతమంది తిట్టుకున్నా, ఎంతమంది ఎన్ని అనుకున్నా ఈయన ఒక మాట కూడా మాట్లాడు అంటారు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి జీవితమే ప్రభువుకి ఇష్టమైన జీవితం. ఈ రోజున అలాంటి జీవితం మనం కలిగి ఉంటే 4వ ఫలాన్ని కూడా మనము అనుభవించిన వారం అవుతాం. ఈ లోకంలో మరి మనం అందరిలా కూడా దీర్ఘశాంతము కలిగినటువంటి వారమే ఉండాలి. మనము అనేక మందికి మరి ఆ యొక్క ఉపకారులుగా ఉండాలి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక 4వ ఫలమైన దీర్ఘశాంతమును మనం కలిగి ఈ లోకంలో మనం జీవిద్దాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మరి ఎంతమంది మనకు విరోధంగా మాట్లాడినప్పటికి కూడా వారిలో ప్రేమ, దయ, జాలి కలిగి మనం నడుచుకున్నట్టయితే గనుక అది మనను దీర్ఘశాంతముతో ఉంచుతుంది. అలాగున మనం అందరం సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 4వ ఫలమైన ప్రభువా, ఎదుగో తన దీర్ఘశాంతం గురించి మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు అయ్యా. మేము బ్రతుకు కాలం అంతా కూడా తండ్రి నాన్న ఓర్చుకునే కృప మాకు దయచేయండి ప్రభువా. ఎదుగో తండ్రి, శత్రువుల కొరకు, మమ్మల్ని బాధించే వారి కొరకు, నిందించే వారి కొరకు ప్రార్థించేటువంటి కృప దయచేయండి. అనేక మందిని ప్రభువా శత్రువులను మిత్రులుగా మార్చి కృప దయచేయండి. ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. నాయన ఓర్పు లేకుండా, నాయన శాంతము లేకుండా ఉన్న బిడ్డలను నాయన ఓర్పుతో, శాంతముతో నింపి కృప వెంబడి కృప దయచేయమని, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని, 4వ ఫలం కూడా మేము ఫలించే కృప దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.